హాయ్ ఫ్రెండ్స్, దిస్ సోమ్నాడు. ఈరోజు మనం పైథాన్లో ఉన్న పార్ట్ 3 సెషన్ చూద్దాం. రైట్ ఎ పైథాన్ ప్రోగ్రామ్ టు యూజ్ వైల్ లూప్ టు ప్రింట్ ఫస్ట్ n నెంబర్ ఆఫ్ డివైడెడ్ బై 5 అనమాట. వైల్ లూప్ అంటే దీనికి ఒక బ్రేక్ కండిషన్ అని ఉంటుంది. ఆ కండిషన్ దాకా ఆ కండిషన్ అనేది ప్రూవ్ అయినా సరే అలా కంటిన్యూ అవుతుంటుంది. ఓకేనా, నేను ఫర్ సపోజ్ చూపిస్తుంది చూడండి. ఎంటర్ డివైడెడ్ బై అంటే అదే ఏ నెంబర్ వచ్చినా అయితే డివిజన్ అవుతుందో లేదు చూడమని చెప్పాడు. అయితే నెంబర్ ఈక్వల్ టు 1 అంటే కౌంట్ ఏమో 0 అన్నాం. మెయిన్గా మన ప్రోగ్రాంలోని ఎలా పడతలుగా ప్రోగ్రామ్ అనేది రాసినా సరే ఎగ్జిక్యూషన్ అవ్వదు. ఎందుకంటే దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ మనం ఫాలో అవ్వాలి. కొన్ని స్టెప్స్ ఉంటాయి, అవి ఫాలో అవుతూనే మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ అవుతాయి. ఓకేనా, ఇప్పుడు మనం దాని అవుట్పుట్ చూద్దాం. అవుట్పుట్ ప్రోగ్రామ్ పైన 5 వేద్దాం. 55 ఇస్తే 275 దాకా డివైడ్ అయ్యిందండి. ఓకేనా, నెక్స్ట్ ప్రోగ్రామ్ రైట్ పైథాన్ ప్రోగ్రామ్ టు యాడ్ న్యాచురల్ నెంబర్ టు యూజ్ సమ్ అంటే న్యాచురల్ నెంబర్తో సమ్ చేయమన్నట్టు ప్లస్ వేసుకుని అలాగే అన్ని ఇచ్చారనమాట. దానికి మనం ఒక న్యాచురల్ నెంబర్తో ఎడిషన్ చేయాలన్నమాట. అయితే ఇక్కడ నేను ప్రోగ్రామ్ ఎలా తీసుకున్నానంటే n ఈక్వల్ టు ఇన్పుట్ అని ఎంటర్ ఇచ్చాను, n వాల్యూస్ ఇచ్చాను, సమ్ ఈక్వల్ టు 0 అన్నాను. అయితే ఇక్కడ i వాల్యూ 1 ఇచ్చారనమాట. ఇక్కడ మనం వైల్స్ ఉపయోగిస్తున్నాం. వైల్ i గ్రేటర్ దెన్ ఈక్వల్ టు n అన్నమాట. అంటే i అన్నది n కంటే తక్కువ అనమాట. అది ఈక్వల్ అవ్వాలి, కానీ n కంటే తక్కువ అయితే అవ్వదు అనమాట. i అన్నది తక్కువ, n అన్నది ఎక్కువ, లేదా ఈక్వల్ అవుతుంది అనమాట. సమ్ ఈక్వల్ వచ్చిన వాల్యూతో i ప్లస్ చేస్తారు అనమాట. i అనేది ఇంక్రిమెంట్ అవుద్ది, మళ్ళీ i ఈక్వల్ టు ప్లస్ అనేది యాడ్ చేసుకెళ్తుంది. దాని అవుట్పుట్ అయితే వచ్చింది చూద్దాం. సారీ, ప్రోగ్రామ్ మీద మిస్టేక్ కొంచెం ఉందా. ఇంకా అవుట్పుట్ ఓకే, మళ్ళీ ఇంకోసారి సాల్వ్ చేసి చూద్దాం. చూడండి, మనం ఇక్కడ 5 అనేది యాడ్ చేసాం. సమ్ ఈక్వల్ టు నెంబర్ అనేది యాడ్ చేసుకుని వచ్చింది. ఇక్కడ మన క్వశ్చన్లోనే వచ్చిన ప్రకారం చూడండి 5 పొజిషన్స్ వచ్చాయి. అది సమ్ ఈక్వల్ టు 1, సమ్ 3, 2, 6. ఓకేనా, క్వశ్చన్ చూడండి బాగా. ఇదే క్వశ్చన్ ఉంటుంది. 3 అనేది ఎన్ దాకా అంటే మనం ఎంతకి ఇస్తే అంతగా ప్లస్ చేసుకుని వెళ్తుంటే వచ్చిన వాల్యూ అంటే 1 ప్లస్ 2 3 అయితే 3 ప్లస్ 5 3 ప్లస్ 2 ప్లస్ 3 5 అలాగనమాట. ఇంకోసారి అవుట్పుట్ చూసండి. 1 ప్లస్ 2 3 3 3 ప్లస్ 3 6 6 ప్లస్ 4 అలా యాడ్ అయ్యాలి. మనం
5 పొజిషన్స్ వచ్చింది కాబట్టి మనం ఎన్ని పొజిషన్ అంటే ఎంత నెంబర్ ఇస్తే అంత పొజిషన్ యాడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, లూప్ అనేది ఇక్కడ యూజ్ చేసేటట్లు ఫ్యాక్టరియల్ ఆఫ్ ది నెంబర్ అన్నాడు. చూడండి ఫ్రెండ్స్, నేను మ్యాక్సిమం అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను రూమర్స్కి. నాకు వచ్చిందే నేను నాకు కూడా రివిజన్ టైప్ అవుద్ది చెప్పి ట్రై చేస్తున్నాను. మీకు ఏమైనా మిస్టేక్స్ అనిపిస్తే సారీ ఫర్ దట్. అవుట్పుట్ చూద్దాం. దీని అవుట్పుట్ అక్కడ నేను 4 అనేది ఇచ్చాను. 24 ఫ్యాక్టరియల్ అయింది. ఫ్యాక్టరీ నెంబర్స్ ఉంటాయి కదా, అలాగే మన ప్రోగ్రామ్ యూస్ చేసి అసలు ఫ్యాక్టరీ నెంబర్ని అలా ప్రోగ్రామ్ యూస్ చేయొచ్చు అని చెప్పి ఇదొక టెక్నిక్ అనమాట. ఓకే, నెక్స్ట్ అనదర్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ద ఫస్ట్ అండ్ ఫిబొనాచి నెంబర్ యూజింగ్ వైల్ లూప్ యూజ్ చేసి ఫిబొనాచి నెంబర్ని మనం చూపించాలన్నమాట అవుట్పుట్స్ అని. ఇది ఒక ప్రోగ్రాము. ఒక ప్రోగ్రామ్ అనేది లాజిక్ మనకి నచ్చినట్టు రాయొచ్చు. నేను ఈ లాజిక్ రాయడానికి చాలా ఇబ్బంది పడి లాస్ట్లో చాట్‌జీపీటీని చూసి ట్రై చేశాను. నేను పొజిషన్స్ సరిగ్గా అంటే ఈ పి ఏ ఒకటి ఉన్నాయి కదా, నేను కొద్దిగా ముందుకు ఇచ్చాను అనమాట. వైల్ కంటిన్యూ దానికి కింద ఇచ్చిన దాని వల్ల చాలా టైం పట్టింది. తర్వాత నేను చాట్‌జీపీటీ చూసి అట్లా పొజిషన్కి మార్చాను. దెన్ లెటర్ వర్క్ అయ్యింది, అవుట్పుట్ అనేది వచ్చింది. చూద్దాం దాని అవుట్పుట్. నేను అక్కడ 55 ఇచ్చాను. ఎంటర్ వాల్యూ ఇచ్చిన కదా, చూడండి ఫిబొనాచి ఎంత నెంబర్ వచ్చిందో అవుట్పుట్ చూద్దరు. 55 ఇస్తే అన్ని పొజిషన్స్ తీసుకుని అట్లా వాల్యూస్ అన్నది రన్ అవుతాయి అన్నమాట. యూ కెన్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఆర్ పొజిషన్ వాల్యూస్ ఆల్సో. 0, 1, 2, 3, 4 దే reaches to the have number Fibonacci, that is they have staying the number. Okay, we consider position 0 first. We can start a position 1, 2, 3, but in Python program such language, any program we can consider like 0, 1 to the positions starting. Okay, must and should be 0. Next last question. Write a present program to calculate GCD of two numbers. GCD 2 numbers నాకు ల్యాబ్లో వచ్చింది అనమాట. ల్యాబ్ ఎగ్జామ్కి. చూద్దాం దాని అవుట్పుట్ ఎలా వస్తుందో. అవుట్పుట్ చూద్దాం. చూడండి, నేను A=5, B=5 ఇచ్చాను. 5 ఈజ్ GCD ఆఫ్ 5 ఇచ్చాడు. తర్వాత పెద్ద వాల్యూ తీసుకున్నాను, 54, 78. 6 ఇది GST ఆఫ్ 54 అనమాట. GCD మీ అందరికి ఐడియా ఉంటుంది.
Okay friends, thank you for supporting me. If you want anybody have interested, please try to support me. I will also improve my English, and I will try to best teach about of these programs. I will improve my knowledge also. Thank you for supporting me. Bye friends.